ఇప్పుడు వృశ్చిక రాశి ఫలితాలు చూద్దాం. వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. వీరికి ఆదాయం 8, ఖర్చు 14, రాజ్యపూజ్యత 4, అవమానం 5గా ఉంది. ఇక ఈ రాశి వారికి వృత్తిపరంగా ఈ సంవత్సరము ఒక గొప్ప మలుపు అని చెప్పవచ్చు. అంటే ఈ సంవత్సరం వాళ్ళకి గొప్ప మలుపు కాబోతుంది. జూన్ 2 వరకు గురువు అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఏదైతే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఉన్నారో వాళ్ళకి పనుల్లో ఆలస్యం అవుతూ ఉంటుంది. పై అధికారులతో మాట పట్టింపులు వస్తాయి. కానీ జూన్ 2 తర్వాత వీరికి గురువు యొక్క సంచారం అనుకూలంగా ఉండడం వల్ల వీళ్ళ దశ తిరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా అవుతాయి. ప్రమోషన్లు కలిసి వస్తాయి. మీరు కోరుకున్న చోటికి బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా వ్యాపారస్తులు నూతన పెట్టుబడి పెట్టడానికి జూన్ తర్వాత మంచి సమయం అని చెప్పవచ్చు. వీళ్ళకి ఆ సమయం అద్భుతంగా ఉంటుంది. డిసెంబర్ 6 తర్వాత 3వ ఇంటికి రాహు రావడం వల్ల మీకు ఉన్నటువంటి ధైర్య సాహసాలతో ఎంత కష్టమైనటువంటి పనినైనా, లేదా ఉద్యోగస్తులైతే ఎట్లాంటి కష్టమైనటువంటి ప్రాజెక్ట్ అయినా సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆదాయ వ్యయాల ప్రకారము ఈ సంవత్సరము మీ ఆదాయము అనుకూలంగా ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితి బలంగా మారే అవకాశం ఉంటుంది. ఖర్చుల కన్నా రాబడి ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరము. జూన్ 2 వరకు మాత్రం ఎవ్వరికి కూడా మధ్యవర్తిత్వంగా ఉండకండి, లేదా అప్పులు చేయకండి, ఇవ్వకండి. ఆ తర్వాత గురుబలం పెరుగుతుంది కాబట్టి మీ ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళు, లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారాలలో ఉన్న వాళ్ళకి ఆశించిన లాభాలు అందుతాయి. అయితే పంచమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి పెట్టుబడి ఎక్కడ పెడుతున్నాం అనేది మరొక్కసారి ఆలోచించుకొని ఆచితూచి అడుగు వేయడం ఉత్తమం. ఎందుకంటే శని పంచమంలో ఆలోచనని తగ్గిస్తూ ఉంటాడు. అందుకే జాగ్రత్తగా పెట్టుబడి పెట్టండి, చూసి పెట్టండి. పెట్టుబడులు పెడితే మంచిదే, కానీ ఆలోచించి పెట్టండి. ఇక కుటుంబ జీవితం ఎలా ఉందంటే జూన్ తర్వాత వీరికి అత్యంత ఆనందదాయకంగా కుటుంబ జీవితం మారబోతుంది. 9వ ఇంట్లో గురువు ఉండడం వల్ల శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఘనంగా జరుగుతాయి. మళ్ళీ కుటుంబ సభ్యులందరూ కలిసి పుణ్యక్షేత్రాలు లేదా తీర్థయాత్రలు వెళ్ళే అవకాశం ఈ సంవత్సరం ఉంది. అయితే ఈ సంవత్సరం అంతా కూడా పంచమ స్థానంలో శని సంచారం ఉండడం వల్ల సంతానము పట్ల కొద్దిగా ఆలోచించండి. మీరు అంటే గర్భిణీ స్త్రీలు ఉంటారు కదా, గర్భిణీ స్త్రీలు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాళ్లకు గర్భానికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి. డిసెంబర్ 6 నుండి వీళ్లకు రాహు యొక్క ప్రభావం వల్ల వాళ్ళ తల్లిగారి యొక్క ఆరోగ్యపరంగా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. ఈ సంవత్సర ప్రారంభంలో అష్టమంలో గురువు ఉండడం వల్ల చిన్న చిన్న అనారోగ్యాలు వస్తుంటాయి. దాంతోపాటు నీరసంగా ఉంటుంది, గిడ్డినెస్ ఉంటుంది. కాబట్టి తర్వాత మాత్రం మీకు ఆరోగ్యం కుదుటపడుతుంది. గురువు దృష్టి జన్మరాశి మీద పడడం వల్ల ఈ యొక్క రోగ నిరోధక శక్తి పెరిగే అవకాశం ఉంటుంది. డిసెంబర్ 6 వరకు కూడా ఛాతీకి సంబంధించిన సమస్యలు ఎక్కువ అవుతాయి. గ్యాస్ట్రిక్ సంబంధించిన సమస్యలు వస్తాయి. సరైనటువంటి ఆహార అలవాట్లు చేసుకోండి. ముఖ్యంగా నూనెకు సంబంధించినటువంటి వస్తువుల్ని లేదా మద్యము, మాంసాన్ని దూరంగా పెట్టండి. గురువు యొక్క కృప కలుగుతుంది. గురు ప్రభావము తగ్గడానికి, అంటే ప్రతికూల గురువు ప్రభావం తగ్గించడానికి మాత్రం ఈ యొక్క దక్షిణామూర్తి ఆరాధన చేయడము, అదేవిధంగా అవకాశం ఉంటే ఏదైనా గురు క్షేత్రానికి వెళ్ళి రావడం. అంటే ఇప్పుడు మనకి గురుపురం లాంటి క్షేత్రాలు ఉన్నాయి, లేదా రాఘవేంద్ర స్వామి యొక్క క్షేత్రం ఉంది, అట్లాంటి క్షేత్రానికి వెళ్ళిరండి. ఇక శని యొక్క దోష నివారణ కోసం ఆంజనేయ స్వామి గుడిలో ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపం వెలిగించే ప్రయత్నం చేయండి. అవకాశం ఉన్న వాళ్ళు వాళ్ళ మాతృవర్గం యొక్క ఆరోగ్యము మెరుగుపడడానికి, లేదా వాళ్ళ తల్లిగారు లేదా తల్లికి సంబంధించినటువంటి వాళ్ళ ఆరోగ్యం కుదుటపడడానికి ఒక్కసారి వీలైతే అన్నదానం చేయించే ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం అంటే బియ్యము లేదా అన్నము వీటన్నిటి కూడా చంద్రుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి, చంద్రుడు మాతృకారకుడు కాబట్టి తల్లి లేదా తల్లి వర్గం వాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి అన్నదానం చేయడం ద్వారా 10 మంది సంతోషపడతారు. అవకాశం ఉంటే మీ చేత్తోనే మంచి వంట వండి అన్నార్థులకి, ఆకలిగా ఉండే వాళ్ళకి అన్నాన్ని దానం చేసి ఆ పరమేశ్వరుడి కృపకు పాత్రులు అవ్వండి.